కాదే అసలు ఓవర్ నైట్ స్టార్ అన్నట్టు ఓవర్ నైట్ లో ట్రోల్ అయిపోయినావు కదా. అవును. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుందంటే ఆ ట్రోల్ ఎంత స్పీడ్‌గా ఎళ్ళిపోయిందో నా లైఫ్ కూడా అంత స్పీడ్‌గా మంచిగా ఏ అనిపిస్తుంది. ఎందుకనంటే ఫుల్లు ట్రెండింగ్‌లో ఉన్నా అని చాలామంది నాకు మెసేజ్ చేయడం, ట్రోల్ చేయడం. అందరూ ట్రోల్స్‌ని నెగెటివ్‌గా తీసుకుంటారు. కానీ పాజిటివ్‌గానే తీసుకున్నా. ఎంజాయ్ కొన్ని చేస్తున్నావా? ఈటికి నేను కొంచెం ఇబ్బంది పడ్డా. బట్ కానీ నేనేమంటున్నా భయం అనేది నా బ్లడ్‌లోనే లేదు. భయపడను కూడా. ఇలాంటి ట్రోల్స్‌కి భయపడే రకం కాదు ఈ భూతం. అంతే. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేస్తున్నారా? కాదన్నా ఇప్పుడు నువ్వు ఆ పాట నీకు తెలిసి అట్లా పాడినావా లేదంటే నువ్వు అది అట్లా ఎందుకు పాడినావు? అసలు ఆ పాట ఎందుకు పాడినామనంటే, మన మన 'ప్యారడైజ్' మూవీలో పాడిన 'జింగిరెడ్డి' అన్నని ఇంటర్వ్యూ చేయడానికి ఎళ్ళామనమాట. ఎళ్ళినప్పుడు డైరెక్ట్‌గా "అన్న మనం ఒక రీల్ చేద్దామన్నా" అని చెప్పేసి కానీ ఆ సాంగ్ నేను పర్టిక్యులర్‌గా వినలే. 'ఆయా షేర్' అనే పాట మామూలుగా వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు విన్నా గాని అన్నే కదా పాడింది. ఇంక 'జంగిరెడ్డి' అన్న అంటే మన తెలంగాణకు చెప్పుకోవాల్సిన పెద్ద గాయకుడనమాట. అన్న పాడిండు కాబట్టి అన్న దగ్గరికి వెళ్ళి, "అన్న ఒక చిన్న రీల్ చేద్దామని" "చేద్దాం ఏమనాలి నాన్న" అనేసరికి అన్న ఒక 2 లైన్స్ పాడిండు. 'ఆయా షేర్' అనే కాడ కట్ చేసిండు. అంటే వేరే వాళ్ళంటే రికార్డింగ్‌లో అట్లా పాడిండు కదా అన్న. మనం అందుకోవాలనా ఏమన్నా నేను జస్ట్ సరే మీరు ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో నేను స్మైల్ చేస్తూ పాడిన. ఎందుకంటే నేను లిరిక్స్ నాకు తెలవదు గదా! అట్లా దానివల్ల ఆ పాట పాడేసరికి ఏమన్నా ట్రోల్సా? కాదు ఇప్పుడు ఇంతమంది ట్రోల్ చేస్తుర్రు. కొంతమంది దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారు. కొంతమంది నెగెటివ్‌గా తీసుకుంటారు. నువ్వు ఎట్లా తీసుకున్నావు? నేను పాజిటివ్‌గానే తీసుకున్నా. అదే అట్లే ఉండాలి ఆ కాన్ఫిడెన్స్. ఇన్ని గొంతులు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు రచ్చకెక్కుతున్నాయి కదా. నోటికి ఎంతొస్తది ఏ మీమ్స్ పడితే అవి వేసుకుంటా ట్రోల్ చేస్తారు కదా. ఇప్పుడు అవే మీమర్స్, అవే ట్రోలర్స్. నువ్వు వాడిన గొప్ప గొప్ప పాటల గురించి అలాగ తెలుసా? అడగలేదు కదా! అదే నేను ఎందుకు కొన్ని వీడియోలలో నేను క్వెషన్ చేసింది ఏందనంటే, నేను ఒక ఆడపిల్ల చనిపోయినప్పుడు పాట పాడిన. అప్పుడు ఎలాంటి ట్రోల్ రాలేదు. ఒక రైతులు వడ్ల రాశి పోసుకొని కాలువల పాలైనప్పుడు నేను పాట పాడిన. అప్పుడు ఎలాంటి ట్రోల్ రాలేదు. మొన్న వైష్ణవి అనే అమ్మాయిని చంపేసిరనమాట. కిరాతకంగా ఇప్పటివరకు వాళ్ళ న్యాయం అలాంటిది ఎలాంటిది జరగలేదు. అప్పుడు రాని ట్రోల్స్ నేను పాడితే ఎందుకొచ్చినాయి? అదేగా. అంతెందుకే ముగ్గురు ఆడపిల్లలు ఒకటే బస్‌లో చనిపోయినప్పుడు ఆ! ఎంత గొప్పగా పోయింది ఆ పాట. ఎంత గొప్పగెళ్ళింది. అప్పుడు ఇంటర్వ్యూ చేసిర్రు. చేసిన. మరి అప్పుడు రాని ట్రోల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా. వాళ్ళకేం సమాధానం ఒకటే చెప్తావు? చెప్పిన చెల్లె, సమాజానికి మంచి అనేదే లేదు. సమాజానికి ఇప్పుడు మంచి జరుగుతుంది దాని మీద గొడవ చేద్దాం, మనం న్యాయం కోసం పోరాడదాం అనే మూర్ఖులు ఎవరు లేరిప్పుడు. నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా ఆడపిల్లల మీద హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పేరెంట్స్‌ని చంపడం ఎన్నో చూస్తున్నాం మనం న్యూస్‌లల్ల గాని ఎక్కడెక్కడనో చూస్తున్నాం. అప్పుడు దానికి లేని ట్రోల్స్ ఇప్పుడెందుకొస్తున్నాయి? నేను పాడడం నేను తప్పు నాకు లిరిక్స్ తెలవకుండా నేను అయిపోయింది కదా! నువ్వు చేసే ట్రోల్ ఎట్లా చేయాలి? ఒక ఫన్నీ వేలో చేయండి ట్రోల్. కానీ మనుషుల మనోభావాలు దెబ్బతినేలాగా చేయకూడదు. ఒక్కొక్క కామెంట్స్ పెట్టిర్రు. కామెంట్స్ చూసుకుంటే అనుకున్నాలే వాళ్ళు ఇట్లా కామెంట్స్ పెడితే మనోడు ఇగ చనిపోయిన పాము లెక్క అని ఉంటాడేమో అని అనుకున్నాడు. చనిపోయిన పాము లెక్క ఉండను బుసగొట్టే కాటేసే మనిషిలాగా నేనొస్తూ ఉంటా ముందుకి. ఎందుకనంటే ఎన్నో ఉద్యమం పాటలు పాడినా, ఎంతో నీకు తెలిసే ఉంటది. అవును. ఎంతోమంది మట్టిలో మాణిక్యాలని ఇంటర్వ్యూ చేసిన, ఊరు తిరిగిన, ఎండ, వాన అనుకుంటే ఎళ్ళిపోయినప్పుడు నాకింకొక్క బాధేందంటే, నా కష్టాన్ని ఎవరు గుర్తించలేదా? ఈ చిన్న ట్రోలర్‌ని పట్టుకొని నా బ్యాక్‌గ్రౌండ్ తెలవకుండా ఇట్లా జేస్తున్నారా? అని నాకదొకటి బాధనిపిచ్చింది. అండ్ ఇంకోటి మీకు తెలవందేందంటే, ఇప్పుడు ఇది ఉంటది చూడన్న నీ పాత పాట. కట్టెలకు వమ్మన్నది అవును. మా అత్త కలువారే వమ్మ. ఈ పాట గురించి తెలుసా? లేపోతే అది నువ్వు వాడినవని తెలవకనా? అసలు ఈ ఏదైతే ఈ దరిద్రం ఉందో ఇది ఎత్తుకున్నోడు ఎవడో గూడా అర్థమైతలేదు. అవును. ఇంకొక విషయం ఏందంటే, 'కట్టెలకు బొమ్మ' అన్నది అనేసరికి, ఆ 'కట్టెలకు బొమ్మ' అనే పాట పాడింది నేనే. అప్పుడు ఆ పాటని ఇంక నాది చిన్న వయస్సు కాబట్టి ఇంకా ఫెమిలియర్‌గా వచ్చింది వాయిసు. అప్పుడు అందరూ ఎందుకు అభిమానించిర్రు నన్ను? ఆ! అది. అద్భుతమైన కామెంట్‌లు పెట్టిర్రు. ఇది గదా! జానపదం అంటే, ఇది గదా! అద్భుతమైన గొంతని అప్పుడు ఆ గొంతు అన్నవాళ్ళే ఈరోజు ఇది అద్భుతమైన గొంతు గాదు. ఇదేం గొంతు అని నన్ను క్వెషన్ చేసిర్రు గదా! నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్తున్నానంటే, మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఎంత ఏం జేసినా గూడా భయపడను. నేనేదో నా వేలో నేనెళ్ళిపోతుంటా. కాదే అసలు భూతం రమేష్ అనేటోడు హ్మ్. ఈ స్టేజ్‌కి అంటే ఇప్పుడు 'జంగిరెడ్డి' అన్నని ఇప్పుడు నువ్వు పాట ట్రోల్ చేసిర్రా నిన్ను అది ఎట్లా వాడినావు అనేది పక్కన పెడితే, అవును. 'జంగిరెడ్డి' అన్నని ఇంటర్వ్యూ చేసే స్టేజ్‌కి పోయినావంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవు? భూతం రమేష్ అనేటోడు ఏ ఊరు, ఏ పల్లె, ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చిండు? ఏందనేది ఇప్పుడు జనాలకు తెలవాలి. ఖచ్చితంగా జెప్తారా? నేను ఎట్లా అంటే మారుమూల గ్రామం నుంచే ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎట్లా అంటారు గదా! ఊర్లల్లో చిన్న పిల్లల కానించి పాటలంటే ప్రాణం ఉండి అమ్మ సాటున పెరిగిన బిడ్డలాగా ఎట్లా ఉంటారో, అమ్మతోని ఎప్పుడైనా సరే పాటలు పాడుకుంటా ఊర్లలో చేనుకి పోయినా గూడా అమ్మ వెంట పోవడం. అట్లా పోయి పాటలు అమ్మ ఏ పాట పాడితే నేను ఆ పాట పాడను. ఆ జర్నీ కాస్త
మైక్ టీవీలో ఇదే మైక్ టీవీలో మనకి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఫోక్ స్టూడియో అనే ప్లాట్ఫామ్ వస్తే 4000 మెంబర్స్లలో నన్ను ఆ రోజు మంగ్లీ అక్క వీళ్ళంతా యాంకరింగ్ చేసినప్పుడు నన్ను పిలిచిరనమాట. ఆ రోజు వెళ్ళినా, పాడినా, వచ్చినా 'కట్టెల బొమ్మ' అనే సాంగ్ ఫేమస్ అయింది. ఆ సాంగ్‌తోనే షూటింగ్ చేసి మళ్ళీ మీ ముందుకొచ్చినాం. అప్పుడు నన్ను అంత బాగా అభిమానించిర్రు. ఈ జర్నీలో నేను ఎన్నో కష్టాలు పడ్డా. ప్రతి ఒక్క మెట్టు ఎదుర్కొంటాం. సింగర్ కాస్త యాంకర్ అయినా, యాంకర్ కాస్త ఎంతోమంది జనాలల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నా. నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగుంది. ఈ ట్రోల్స్ విషయంలో ఏందనంటే ట్రోల్స్ గురించి చెప్పిన ఫస్ట్ భయపడను గానీ కొన్ని విషయాలు మనకు గూడా ఒక ఫ్యామిలీ ఉంటది. మనకు కూడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఈరోజు మనం ఎంత కష్టపడి పైకొస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో ఎవరికీ తెలవదు. కానీ ఒక చిన్న ట్రోల్ వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అనుకుంటే ఒక చిన్న ట్రోల్ ఏసి పడేస్తే అయిపోద్ది. మనకు వ్యూస్ వస్తాయి. మనకు మంచిగా ఫాలోవర్స్ పెరుగుతారని అనుకుంటారు గానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఈ ట్రోలర్స్ అనేవాళ్ళు. మంచి ట్రోల్‌గా చేయండి. కానీ చెడుగా మాత్రం అసలే చేయదు. 'ఆయా షేర్' అనే పాట నేనేమన్నా బూతు పాడినా? హ్మ్. ఏమన్నా తప్పు పాడినా నేనేమన్నా 'ఆయా షేర్' నేను ఒకలా స్లాంగ్‌లో తప్పు పాడుండొచ్చు. నా వాయిస్ పరంగా మీకు తప్పు అనిపించొచ్చు గానీ 'ఆయా షేర్' అనే పదం నేను 'ఆయా షేర్' పదంగానే వాడినా. కానీ పాడే విధానంలో వినలేదు గాబట్టి మీకు ఆ సౌండింగ్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు 'ఆయా షేర్' అనేది ఇప్పుడు 'పారడైస్' ఎట్లుండే పాటను ఎట్లా వాడినవురా బయ్ అనుకుంటా కామెంట్లు పెడతారు కదా! మరి ఈ సినిమాకి సంబంధించినోళ్ళు ఎవలన్నా రియాక్ట్ కావాలి కదా! రియాక్ట్ అయ్యిర్రా? అయ్యిర్రు. ఎట్లా అయ్యిర్రు? ఇప్పుడు నేను ఎవరయ్యిర్రు, ఎందుకయ్యిర్రని నేనెందుకు చెప్పట్లేదనంటే వాళ్ళని కలిసే ఇది భూతం రమేష్ అని చెప్తా. అది. అది ఎందుకనంటే ట్రోలర్స్‌కి గూడా నేను థాంక్ యూ చెప్పుకుంటున్నా. ఆ! మామూలు ఇంత కష్టానికి గూడా ఒక్క దెబ్బకే పలానా భూతం రమేష్ ఎవరంటే ఓవర్ నైట్ స్టార్ అవుతారని విన్నా గానీ, ఇంత ఫాస్ట్‌గా నేను స్టార్ అయితానని నాకు తెలవలేదు. ఎక్కడికెళ్ళినా గూడా అరే! ఆయా షేర్ గదా అంటున్నావు. పేపర్ ఏసేటోడు ఆయా షేర్ అంటుండు, పాలేసేటోడు ఆయా షేర్ అంటుండు, రోడ్ల మీద కూరగాయలు మార్కెట్‌కెళ్తున్నప్పుడు అన్న మీరు ఆయా షేర్ గదా! మీరు ఈ పాట పాడిర్రు గదా! అని అంటున్నాం. కానీ అంతమంది మాటలల్లో గూడా ఎక్కడ గూడా నాకు బోల్డ్‌గా మాట్లాడినట్టుగా, వల్గర్‌గా మాట్లాడినట్టుగా అనిపియలే. నన్ను ఏందనంటే అబ్బా! నేను పల్లె పాటలు ఇంటర్వ్యూలు చేసినాం గదా! ఆ బలం అనేది పాతుకుపోయిందని చెప్పుకుంటాను. మరి నీ ఫోక్ సింగర్స్ వీళ్ళ సర్కిల్ వీళ్ళేమన్నారు? అంటే ఫోన్‌లొచ్చినాయా? నాకు ఇంకో బాధ ఇక్కడనే వచ్చిందిరా నిజం చెప్పాలంటే. ఎంతోమంది ఫోక్ సింగర్స్ జర్నీ ఇలాంటి ట్రోల్స్ వస్తున్నప్పుడు అసలు ఫోక్ సింగర్స్ అంటే ఎంతో పెద్ద పెద్ద గాయకులున్నారు. పెద్ద పెద్ద గాయకులకే నా గొంతు, నా స్వరం ఇష్టం అనిపించింది వాళ్ళకి. ఇష్టం అనిపించినాక కూడా వీళ్ళెందుకు రెస్పాన్స్ కాలేదు? నేను మామూలుగా ఏదో బ్యాక్‌లో ఉన్న సింగర్ నాకంటూ ఒక పేరున్నది. నాకంటూ ఇట్లా ఉన్నది గదా! ఎవరు కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు అది ఇది అని అనుకున్నా. అప్పుడు నాకు అర్థమైంది. ఫోక్ ఇండస్ట్రీ ఇప్పుడేమన్నా బావుందా? మనం చూసుకోవడానికి. అసలు పెద్దలెవరు? ఫోక్ ఇండస్ట్రీ‌ల ఎవరిదాళ్ళ స్వార్థపరులే ఉన్నారని నాకనిపిచ్చింది. మనకు ఒక సపోర్ట్‌గా వచ్చి మేమున్నాం నువ్వు భయపడొద్దని ఎలాంటి ఫోక్ సింగర్ నాకు ఫోన్ చేయలేదు. కానీ ఇంకో గొప్ప విషయం ఏందంటే అమెరికా నుంచి కాల్స్ వచ్చినాయి. ఎన్ఆర్ఐ వాళ్ళు కాల్ చేసినారు. డీఎస్పీ, ఎస్పీ సార్ వాళ్ళు కాల్ చేసిర్రు. ఎందుకనంటే రమేష్ మీ ఇంటర్వ్యూలు మేము చేస్తూ ఉంటాం. నిజంగా నేను ఇంకొక విషయం చెప్పాలేందంటే నాకొక ఎమ్మెల్యే కూడా కాల్ చేసిండు. హ్మ్. మరి పార్టీతో సహా నేను చెప్తాను. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాల్ చేసి, తను జర్నీలో ఎళ్ళేటప్పుడు నేను చేసే ఇంటర్వ్యూలే చూసుకుంటూ ఎళ్తాడంట కార్‌లో పెట్టుకొని. ఓహ్! అట్లా అనిపించింది. కానీ వీళ్ళ వల్లనే గదా! ఎక్కడైనా డౌన్ అయితానేమో గానీ వీళ్ళు చాలా మంది పిల్లర్స్ ఇచ్చిర్రు గానీ, నాకు మన ఫోక్ సింగర్స్ గానీ, అసలు వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీగా రాలేదని కొంచెం బాధ అనిపించింది అంతే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏందన్నా మన మైక్ టీవీ సపోర్ట్ నీకు ఎప్పటికుంటది నాకు ఆ కదా! ధైర్యం అది. ఎప్పటినుంచో ఆ! ఉన్నదిరా మరి. అట్లా.